చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళి ఇది సెకండ్ నైట్ అన్నమాట. అంటే ఇవాళ మేము ఊరికి వచ్చేయాలి. ఇవాళ వచ్చేసి కరెక్ట్ గా 3:30 నుండి స్టార్ట్ చేశారండి పిల్లలు. అప్పటికే లేచేసి నుసుకుతూ ఉన్నారన్నమాట. నాకైతే ఫుల్ నిద్ర. కరెక్ట్ గా ఇంకా మా హస్బెండ్ అంటే మా బుజ్జినే 3:30 నుండి ఒక 5 వరకు అయితే చూసుకున్నారు. ఆ తర్వాత నాకైతే మెలకు వచ్చేసిందండి. ఇంకా లేచి లేవంగానే పిల్లలకి పాలైతే పెట్టించేసాను. హ్యాపీగా తాగేసి ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారన్నమాట. ఇంకా మేమైతే బయలుదేరాలి. మా చెల్లి అయితే వంట చేస్తుంది. ఇంకా నేను చింటూని చూసుకుంటున్నాను అనమాట. చింటూ నన్ను అస్సలు వదలలేదు. అందుకనే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నారు. ఇంకో సైడ్ మా రాజేష్ అంటే మా మధ్య వచ్చేసి ఇంకా మా చెల్లికి ఈ దానిమ్మ గింజలు అవి ఉంటాయి కదా, వాటిని అయితే ఇడిపించి ఇస్తున్నారన్నమాట. మా అమ్మ అయితే ఇంకా పాత్రలు తోముకొని వచ్చేసి మళ్ళీ వంటలోకి అయితే దిగింది. మా హస్బెండ్ చింటూకి అయితే రెడీ చేస్తున్నాడండి. ఈ గ్యాప్లో నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా మా అమ్మ అయితే ఇంకా బండిలో అయితే స్పేస్ లేదు కదా అన్నట్టు ఇంకా మా అమ్మని ఇంకా సపరేట్గా అయితే పంపించేస్తున్నాం ముందుగానే. ఇంకా మా అమ్మ అయితే